నెల లోపల మనకు బిల్స్ మొత్తం క్లియర్ చేసిండు. మనకు 4 నెలలు 5 నెలలు పెండింగ్ ఉంటే క్లియర్ చేయించారు. కాబట్టి పనితనం అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళది. ఎవరన్నా మస్తు మంది ఎంతోమంది నాయకులు ఉంటారు, ఎంతోమంది. కాకపోతే దాంట్లో నేను ఫస్ట్ టైం తర్వాత ఇంత అవగాహన తక్కువ షార్ట్ పీరియడ్లో అంటే వాళ్ళ నాన్న ఉండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కిషారెడ్డి గారితో చాలా అనుబంధం ఉండే మా నాన్నతోనే. ఆయన కాంగ్రెస్లో చాలా రోజులు ఉన్నారు, పనిచేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిండ్రు. తర్వాత కేసీఆర్ గారితో కూడా పనిచేసి జయంతి రోజు అసెంబ్లీలో నేను వెళ్ళిన నారాయణఖేడ్లో ఉండేది. ఆ రోజు ఎందుకు హైదరాబాద్లో ఉంటే వెళ్ళినప్పుడు స్పీకర్ చేంబర్లోకి పోతే మొత్తం కూర్చోబెట్టినప్పుడు నేను చెప్పినాను, సార్ అమిత్ రెడ్డి గారితో నేను మాట్లాడినా, ఎందుకు సంస్థకు మనకు లాస్ వస్తుంది అని చెప్పేసి అడిగినాను నేను. అయితే ఎందుకంటే లాస్ వస్తుంది, మనము లాభాలు లేము అని చెప్పారు నాకు. అంటే ఒక 15-20 నిమిషాలు డిస్కషన్. అంతకుముందు ఇదే సేమ్ చైర్మన్గా ఆయన నిర్వర్తించాడు ఎవరు సుఖేందర్ రెడ్డి గారు. చాలా అనుభవజ్ఞులు, వ్యవసాయం మీద చాలా అవగాహన ఉంది. ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా అయితే వ్యవసాయంతోనే అనుబంధం చాలా ఉండే. అయితే అట్లా డిస్కషన్లా అన్నీ చెప్పిండు, సంస్థకి ఎట్లా నష్టం జరుగుతూ ఉన్నదని. మనకేంటంటే ఒకటి ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ లేదు, తక్కువ అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది, ఖర్చులు అంతే ఖర్చులు అవుతాయి, కరెంటు బిల్లు అంతే ఖర్చు అవుతుంది, అంత అవుతుంది. కానీ మనము తక్కువ పాల సేకరణ చేస్తూ ఉన్నాం, ఇది ఒక పాయింట్. తర్వాత సార్ చెప్పినట్టు అమ్మకం ద్వారా ఏంది ఎక్కువ అమ్ముతలేరు. చాలామంది కమిషన్ వేరే వాళ్ళు ప్రైవేట్ డైరీ వాళ్ళు కమిషన్ ఎక్కువిస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు విజయ డైరీ పార్లర్ పెట్టినా కూడా కమిషన్ ఏది ఎక్కువ వస్తే దానికి అమ్మడం స్టార్ట్ చేసిండ్రు. కాబట్టి అదొక పాయింట్. ఇంకొకటి దీనికి మనం జీతాలు వేరే వాళ్ళు ప్రైవేట్లో ఏం చేస్తారు, తక్కువ జీతాలు ఇస్తారు. తక్కువ జీతాలు ఇచ్చి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అవి పెట్టి ప్రైవేట్లో మీకు తెలుసు ఎక్కువ పని తీసుకుంటారు, ఎక్కువ గంటలు పని తీసుకుంటారు, వాళ్ళు తక్కువ జీతాలు ఇస్తారు. కానీ మన దగ్గర ఇది సంస్థ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ తర్వాత శాలరీస్ ఇవన్నీ ఖచ్చితంగా స్కేల్ ప్రకారం మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన జీతాలు ఎక్కువ ఉన్నాయి, ప్రొక్యూర్మెంట్ తక్కువ ఉన్నది, మనం ఇచ్చే కమిషన్ తక్కువ ఉన్నది. రేటు ఎక్కువ పెట్టినాము. గత ప్రభుత్వం కూడా ఇన్సెంటివ్స్ అని చెప్పేసి 4 రూపాయలు పెంచారు. తర్వాత వాళ్ళ పాల ఉత్పత్తి మన పాల రేటు కూడా పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేయాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతా ఉన్నది, ఆ సోదరుడు చెప్పినట్టు. కాబట్టి దాన్ని అవగాహన చేసుకొని రైతులందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. కాకపోతే మనం ఇంకా ప్రొక్యూర్మెంట్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి. ఇంకోటి మీకు చెప్పు, ఇన్సెంటివ్స్ నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ సంస్థను ఆదుకోవడానికి 100 కోట్లు మనకి ఇచ్చిండ్రు. ఈరోజు మీ అందరి బిల్లులు క్లియర్ అయినాయి అని అంటే నిజంగా కూడా ఈ శుభ సూచకం. నేను వారిని మా ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నాను. అందరం అసెంబ్లీలో మాట్లాడుకుంటూ ఉంటాం ఎమ్మెల్యేలం, ఇది రైతులకు ఇన్ని పెండింగ్ ఉన్నాయి, ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచే 4 రూపాయలు మనం ఇన్సెంటివ్స్ ఇస్తామని చాలా రోజులు పెండింగ్ పెట్టారు. దాని గురించి కూడా మీరు అందరు రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చాలా క్షుణ్ణంగా డీటెయిల్గా వివరించడం జరిగింది చైర్మన్ గారు, ఎందుకంటే చాలా అవగాహన ఉన్నది. ఇంకోటి సంస్థ నష్టం ఎట్లా తగ్గించుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చిత్తచిత్తు పనిచేస్తూ ఉన్నారు. ఎండోమెంట్కి వాళ్ళకి అన్ని దేవాలయాలకు నెయ్యి ఇవ్వడము, తర్వాత పాలు కూడా అంగన్వాడికి టైప్ చేయడము, హాస్టల్కి టైప్ చేయడం. ఇక ఇచ్చొద్దు నాకు తెలిసిన విషయం, హాస్టల్స్కు అక్కడ ఇక్కడ కూడా సప్లై చేయడం జరిగిందని చెప్పేసి నాకు తెలిసింది. అట్లా కూడా జరిగింది. కొన్ని పార్లర్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినవన్నీ అప్పుడున్న కొంతమంది పెద్ద నాయకులు కూడా వాళ్ళ సంబంధికులకు ఇచ్చుకొని అట్లా కూడా దివాలా తీయడం జరిగింది. కాబట్టి అట్లా కాకుండా మీరు రైతులు అంటేనే కష్టపడేటోళ్ళు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా పాడి రైతులు అంటే మన నారాయణఖేడ్ ఏరియాల నుంచి మంచి ఫ్యాట్ వస్తూ ఉంది. ఇప్పుడు వేరే ప్రైవేట్ డైరీస్కి పోతే మీకు దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా తగ్గిస్తారు వాళ్ళు మీకు చూపియరు. నారాయణఖేడ్లో బస్ స్టాప్ బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ మన బస్ స్టాండ్కి అందరు బస్సులు ఆగుతూ ఉన్నాయి. అన్నీ ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే, కనీసం మహిళలు ఎక్కువైంది. ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఎక్కువ లేకుండే, కన్వీనియన్స్గా లేకపోతే దీన్ని అన్ని ఫ్యాన్స్ రిపేర్ చేయించి టాయిలెట్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ బస్ స్టాండ్ని ఉపయోగంలోకి తీసుకొచ్చినాం. ఇక్కడ ఉపయోగం తీసుకొచ్చినాక ఆర్టీసీకి రోజుకు 2 లక్షల ఇది పెరిగింది, మనకు రిటర్న్స్ పెరిగినాయని చెప్పేసి రోజుకు 2 లక్షల కలెక్షన్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ తీసేసిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఎట్లా అరిగడుతున్నామో అట్లా అరిగడుతూ ఉన్నాం. అయితే దాంట్లో కూడా మేము పెడితే ఒక పార్లర్ ఇటువంటి మండల్ వైజ్ కానీ అక్కడక్కడ మెయిన్ మండలాలలో తర్వాత ఇటువంటి పబ్లిక్ మూవ్మెంట్ చోట్ల ఇవన్నీ కూడా మనం పెడితే ఇంకా కొంచెం కూడా మనము మార్కెటింగ్ చేసుకోగలుగుతాము, ఇంకా ఎక్కువ సేల్ చేయగలుగుతామని.
సోదరుడు ఎవరో చెప్పిన మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అందులో నాణ్యత లేకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ మీద పైసలు ఖర్చు పెడతారు. మనం ఇంత నాణ్యత ఇచ్చి కూడా మనం దానికి మనం పబ్లిసిటీ చేసుకోం. కాబట్టి ప్రభుత్వం అట్లా ఉంటుంది. కాబట్టి మనం కూడా పబ్లిసిటీ గురించి కూడా మనం కూడా, ఎందుకంటే చాలా అన్ని లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా వారికి బాగా తెలుసు చైర్మన్ గారికి. వారు ఒక్కసారి చూస్తేనే అర్థమైపోతుంది మనకు. ఇంత తక్కువ పీరియడ్లో ఇంత సబ్జెక్ట్ అవగాహన చేసుకుంటే నిజంగా కూడా గ్రేట్ అని చెప్పేసి సభాముఖంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. రైతుల శ్రేయస్సు గురించి పాటుపడుతున్నందుకు ఇంకోసారి అభినందిస్తూ ఉన్నాను. వేరే ప్రైవేట్ సంస్థలు ఏవైతే పాలు పోస్తూ ఉన్నారో ఆవు పాలు అవన్నీ రేట్ ఎక్కువ ఉన్నది వాళ్ళకు. దాని రేటు మనం వారికి అంటే తగ్గించకుండా, మనది మరీ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం తగ్గించుకొని వాళ్ళు ఎట్లయితే మనం ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రైతు బంధు మాకు అప్పుడు ఎట్లా ఇస్తున్నాను. రైతు భరోసా ఇప్పుడు ఓన్లీ 5 ఎకర్స్కో 10 ఎకర్స్కో రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు పెద్ద ఎక్కువ కొంచెము సొమ్ము డిపాజిట్ చేసేసుకొని కలెక్షన్ తర్వాత అయితేనేమో మనకు ఇమీడియట్గా రైతులకు పేమెంట్ ఇచ్చే విధంగా ప్రతి 2 మంత్స్కి ఒకసారి అట్లీస్ట్ 2 నెలల కంటే లేట్ కాకుండా 2 నెలలకు ఒకసారి మనం బిల్లు చెల్లించే విధంగా వీళ్ళకి ఇస్తే కూడా మనము అట్లా చేసుకోగలుగుతాము. దానికి కార్పస్ ఫండ్ అట్లా ఏదైనా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి అట్లా చేస్తే కూడా బాగుంటుందేమో అని చెప్పేసి. సబ్సిడీలు అయితే ఇంత తొందరగా మనం ఇప్పుడు ఏమి ఇవ్వలేము. ఇన్సూరెన్స్ గురించి కానీ మళ్ళీ మనం దాంట్లో సబ్సిడీస్ కానీ ఇంకా వేరే ఇతరత్ర ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ మనం చేసుకుందాం. అంతకుముందు మనకు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఈ రాజీవ్ యువ వికాస యోజన పెట్టడం జరిగింది. దాంట్లో నేను అందరికీ చెప్తున్నా, ఆల్రెడీ నిరుద్యోగ యువతకు మొత్తం మీరందరూ మిల్క్ డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు పాల డైరీస్ ఎక్కువ పెట్టండి అని మహిళా సోదరిమణులకు కూడా చెప్తా ఉన్నా. ఐకేపీ కూడా మేము మాట్లాడుకున్నాం. ఫస్ట్ ప్యాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండ్రు. వాళ్ళు టెక్నికల్గా ఈ ప్యాకెట్లలో మొత్తము అడల్ట్రేషన్ వస్తూ ఉన్నది, వాళ్ళందరికీ పాలు కరెక్ట్ ప్యూర్ పాలు వస్తలేవు అని చెప్పేసి, కల్తీ వస్తున్నాయని చెప్పేసి ప్యాకెట్లు బంద్ చేసి 3-4 పాయింట్లు నారాయణకెళ్ళి ఇప్పుడు వీళ్ళే వేరే ప్రైవేట్ డైరీసే డైరెక్ట్ లూజ్ పాలు పోస్తూ ఉన్నారు. పోనీ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా అదే విధంగా ఎక్కడెక్కడైతే పాయింట్స్ కూడా అక్కడక్కడ కూడా మనం పెట్టే విధంగా మీరు ఎక్కడ ఒకవేళ మేనేజర్ గారితో కృషి చేసి, ఈరోజు సోదరులు కొంతమంది రంజాన్ పండుగ సందర్భంగా మనకు అడిగారు, సార్ 2 రోజులు మాకు మసీద్ల దగ్గర అక్కడక్కడ గల్లీలో పాలు పెడుతుండ్రి పండగ 2-3 రోజుల ముందు, ఇప్పుడు కూడా పెట్టేయండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏమన్నా ఉంటే అక్కడ ఏర్పాటు చేయండి. తర్వాత ఇదొకటి కొత్తగా బస్ స్టాండ్ని నిరుపయోగంగా మొన్నటి వరకు ఇప్పుడు మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొని వచ్చినాం. అక్కడ నారాయణఖేడ్లో బస్ స్టాప్ బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ మన బస్ స్టాండ్కి అందరు బస్సులు ఆగుతూ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే, కనీసం మహిళలు ఎక్కువైంది. ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఎక్కువ లేకుండే, కన్వీనియన్స్గా లేకపోతే దీన్ని అన్ని ఫ్యాన్స్ రిపేర్ చేయించి టాయిలెట్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ బస్ స్టాండ్ని ఉపయోగంలోకి తీసుకొచ్చినాం. ఇక్కడ ఉపయోగం తీసుకొచ్చినాక ఆర్టీసీకి రోజుకు 2 లక్షల ఇది పెరిగింది, మనకు రిటర్న్స్ పెరిగినాయి అని చెప్పేసి రోజుకు 2 లక్షల కలెక్షన్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ తీసేసిన తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఎట్లా అరిగడుతున్నామో అట్లా అరిగడుతూ ఉన్నాం. అయితే దాంట్లో కూడా మేము పెడితే ఒక పార్లర్ ఇటువంటి మండల్ వైజ్ కానీ అక్కడక్కడ మెయిన్ మండలాలలో, తర్వాత ఇటువంటి పబ్లిక్ మూవ్మెంట్ చోట్ల ఇవన్నీ కూడా మనం పెడితే ఇంకా కొంచెం కూడా మనము మార్కెటింగ్ చేసుకోగలుగుతాము, ఇంకా ఎక్కువ సేల్ చేయగలుగుతామని. సోదరుడు ఎవరో చెప్పిన మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అందులో నాణ్యత లేకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ మీద పైసలు ఖర్చు పెడతారు. మనం ఇంత నాణ్యత ఇచ్చి కూడా మనం దానికి మనం పబ్లిసిటీ చేసుకోం. కాబట్టి ప్రభుత్వం అట్లా ఉంటుంది. కాబట్టి మనం కూడా పబ్లిసిటీ గురించి కూడా మనం కూడా, ఎందుకంటే చాలా అన్ని లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా వారికి బాగా తెలుసు చైర్మన్ గారికి. వారు ఒక్కసారి చూస్తేనే అర్థమైపోతుంది మనకు. ఇంత తక్కువ పీరియడ్లో ఇంత సబ్జెక్ట్ అవగాహన చేసుకుంటే నిజంగా కూడా గ్రేట్ అని చెప్పేసి సభాముఖంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. రైతుల శ్రేయస్సు గురించి పాటుపడుతున్నందుకు ఇంకోసారి అభినందిస్తూ ఉన్నాను. తర్వాత మనకు ఏదైతే పాలు పెంచడం జరిగిందో ప్రభుత్వ దీని ప్రకారం బయట మార్కెట్ రేట్ కంటే మన దగ్గర ఎక్కువ ఉన్నది. వేరే ప్రైవేట్ సంస్థలు ఏవైతే పాలు పోస్తూ ఉన్నారో ఆవు పాలు అవన్నీ రేట్ ఎక్కువ ఉన్నది వాళ్ళకు. దాని రేటు మనం వారికి అంటే తగ్గించకుండా, మనది మరీ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం తగ్గించుకొని వాళ్ళు ఎట్లయితే మనం ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రైతు బంధు మాకు అప్పుడు ఇట్లా ఇస్తున్నాను. రైతు భరోసా ఇప్పుడు ఓన్లీ 5 ఎకర్స్కో 10 ఎకర్స్కో రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు పెద్ద ఎక్కువ సంఖ్యలో వేసిండు. అందరికీ మినిమంగా 5 ఎకరాలు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేసి వేయాలని ఈ ప్రభుత్వం ఎట్లా ఖర్చు తక్కువ చేసుకోవాలి,